హలో చెప్పండి. హలో, నాకు ఒక చీజ్ కేక్ కావాలి. ష్యూర్ మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్? దట్స్ ఇట్. ఫస్ట్ ఆర్డర్ రా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. టెన్షన్ వచ్చేస్తుంది. ఏం చూస్తున్నావు బావా? చీజ్ కేక్ ఎలా చేయాలో చూస్తున్నాం. అంటే నీ కేక్ తయారు చేయటం రాదా? నా పేరు చీజ్ కేక్ మ్యామ్. విక్రమ్ ఇవ్వడానికి వచ్చాను. మీరు మల్లేశ్వరి సినిమా చాలాసార్లు చూసారనుకుంటా. అది నా ఫేవరెట్ మూవీ. మీకు ఎలా తెలుసు మ్యామ్? ఆర్డర్ ఇస్తారా? మా ఫస్ట్ ఆర్డర్ మ్యామ్. మీరు టేస్ట్ చేసి చెప్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నవ్వింది చాలా ఆపండి. ఇంకో 3 రోజుల్లో డబ్బులు ఇవ్వాలి, ఓకేనా? ఈ మంత్ మనకు ఆర్డర్స్ అయినా వచ్చాయి చెప్పు. 0 బావా. ఈ వారంలో అది 0నే. పొద్దు నుంచి ఏమైనా ఆపై రేపు సార్ లేచిన తర్వాత పడుకోకూడదురా. ఎందుకు ఏమైంది? అంటే లేచాం కదా అని. ఆ అమ్మాయి ఏంటి బావ అలా మాట్లాడుతుంది? అసలు ఎవడండి మీ షెఫ్? బుద్ధి లేదా వాడికి? అయినా చీజ్ కేక్ మీద చెరి ఎవరైనా పెడతాడా? వాడి ముఖం. ఆ అమ్మాయి ఒక్కో మాట తోట అలాగా పిలుస్తుంది బావా. మర్యాదగా చెప్తున్నా, వచ్చిందనే పో. సత్యభామల కోపం ఏంటండి? ఒకసారి నేను చెప్పేది వినండి. నేనెందుకు వినాలి? పో బయటికి. ఆ అమ్మాయిని ఎవడు చేసుకుంటాడో గానీ వాడు బ్రతుకు పెనమే. ఒక్క నిమిషం. పో. మరి ఎందుకు ఇంత కోపం? విక్రమ్, నాది యాక్చువల్లీ సాఫ్ట్వేర్ జాబ్. రెసిషన్లో జాబ్ పోయింది. అంటే ఇప్పుడు షెఫ్ అవుదామని సాఫ్ట్వేర్ జాబ్ని సైడ్ చేసేసారా? డెలివరీకి వెళ్ళి డీల్ సెట్ చేసుకొచ్చావా? ఆటగాడవే. డీల్ ఏమో కానీ ఆ అమ్మాయి మాత్రం భలే ఉందిరా. బ్రెడ్ మీద బటర్లా, కేక్ మీద క్రీమ్ లా, ఐస్ క్రీమ్ మీద ఉండే చాకో చిప్స్ లా. ఇంకా ముందుకెళ్తే మన బేకరీ మూసుకునేలా. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మాయా. బాగుంది.